నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యూపీలో భాజపాకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్. ఎస్పీ కాస్త బలం పుంజుకుంటుందని అంచనాలు. సబ్బండ వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట. 35 కొత్త పథకాలు, సరికొత్త కార్యక్రమాలు. మన ఊరు మన బడికి నేడు శ్రీకారం. వనపర్తి పర్యటనలో ప్రారంభించనున్న సీఎం. ఆదిలాబాద్లో ప్రారంభమైన మొదటి రోజే రోగులకు నిరాశ. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. పేరుకే రష్యా కాల్పుల విరమణ. ఉక్రెయిన్లో బేకరీపై దాడిలో 13 మంది మృతి. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికారం మళ్లీ భాజపాది అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. సోమవారం 7వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్ని యూపీలో మళ్లీ కమలం దళానిదే అధికారమని స్పష్టం చేశాయి. సమాజ్వాదీ పార్టీ 2017 ఎన్నికలతో పోలిస్తే బాగా పుంజుకున్న 2వ స్థానానికి పరిమితమవుతుందని, ఆ తర్వాత స్థానాల్లో బీఎస్పీ, కాంగ్రెస్ నిలుస్తాయని తెలిపాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సోమవారం ముగిసిన శాసనసభ ఎన్నికల్లో అధికార భాజపాకు వరుసగా రెండోసారి విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫలితాలు మార్చి 10న రానుండగా సోమవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. దాదాపు అన్ని భాజపాకే విజయమని తేల్చాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం శాసనసభ స్థానాలు 403 కాగా మెజారిటీ మార్కు 202. 2017 శాసనసభ ఎన్నికల్లో భాజపా 312 సీట్లు గెలుచుకోగా ఈసారి కూడా స్పష్టమైన మెజారిటీతో అధికారం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అధికారం కోసం గట్టిగా పోరాడిన సమాజ్వాద్ పార్టీ కూటమి 2వ స్థానానికే పరిమితమవుతుందని, బహుజన సమాజ్ పార్టీ 3వ స్థానంలో నిలుస్తుందని తేల్చాయి. కాంగ్రెస్ 4వ స్థానానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా యూపీలో భాజపా కూటమికి 288 నుంచి 326 స్థానాలు వస్తాయని తెలిపింది. సమాజ్వాద్ పార్టీ కూటమికి 71 నుంచి 101 స్థానాలు, బీఎస్పీకి 3 నుంచి 9, కాంగ్రెస్ కు 1 నుంచి 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఏబీపీ సి ఓటర్ సర్వే కూడా యూపీలో భాజపాదే అధికారమని స్పష్టం చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ భాజపా కూటమికి 228 నుంచి 244 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఎస్పీ కూటమికి 132 నుంచి 148, బీఎస్పీకి 13 నుంచి 21 స్థానాలు వస్తాయని తెలుపగా కాంగ్రెస్ కు 4 నుంచి 8 సీట్లు వస్తాయని తెలిపింది. న్యూస్ 18 మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ యూపీలో భాజపా కూటమికి 262 నుంచి 277 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, సమాజ్వాదీ పార్టీకి 119 నుంచి 134 సీట్లు వస్తాయని లెక్కవేసింది. బీఎస్పీకి 7 నుంచి 15 స్థానాలు, కాంగ్రెస్ కు 3 నుంచి 8 స్థానాలు వస్తాయని తెలిపింది. టైమ్స్ నౌ, వీటో ఎగ్జిట్ పోల్స్ యూపీ ఫలితాలపై ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించాయి. భాజపా కూటమికి 225, ఎస్పీ కూటమికి 151, బీఎస్పీకి 14, కాంగ్రెస్ కు 9 సీట్లు వస్తాయని లెక్కగట్టింది. టుడేస్ చాణక్య భాజపా కూటమికి 294 కంటే ఎక్కువ స్థానాలు, ఎస్పీకి 105 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిపింది. బీఎస్పీకి 2, కాంగ్రెస్ కు 1 స్థానం దక్కుతాయని తెలిపింది. వివిధ వర్గాలకు లబ్ధి చేకూర్చేలా లక్షిత పథకాలకు కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పద్దును కూర్చింది. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని నిధులు ప్రతిపాదించిన సర్కార్ యథావిధిగా సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసింది. పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్ పరిమాణాన్ని పెంచింది. వివక్ష చూపుతోందంటూ కేంద్రం వైఖరిని ఎండగడుతూనే రాష్ట్రానికి రావాల్సినవి రాబడతామంటూ గ్రాంట్లను భారీగా ప్రతిపాదించింది. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2,56,000 కోట్ల పద్దును ప్రతిపాదించింది. 2021-22 బడ్జెట్ ప్రతిపాదించిన 2,30,00,000 కోట్లతో పోలిస్తే పద్దు 11% పెరిగింది. అయితే 2021-22 సవరించిన బడ్జెట్ అయిన 2,09,00,000 కోట్లతో పోలిస్తే మాత్రం పద్దు 22% మేర పెరిగింది. రాష్ట్ర సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంచనా తొలిసారి 1,00,000 కోట్లు దాటింది. ప్రస్తుత
ఆర్థిక సంవత్సరంలో పన్నుల ఆదాయం 92,000 కోట్లు కాగా 2022-23లో 1,08,000 కోట్ల రూపాయలు సొంత పన్నుల ద్వారా వస్తాయని అంచనా వేశారు. పన్నేతర ఆదాయం కూడా పెరిగింది. గనుల ఆదాయం 4,000 నుంచి 6,399 కోట్లకు పెరిగింది. ఈ శాఖలో తీసుకురానున్న సంస్కరణల ద్వారా ఈ ఆదాయాన్ని అంచనా వేశారు. ఇసుక అమ్మకాల ద్వారా 1,564 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఏడాది 15,500 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అంచనాను 13,990 కోట్ల నుంచి 18,394 కోట్లకు పెంచారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదని బడ్జెట్ ప్రసంగంలో ఆక్షేపించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల పరిమాణాన్ని మాత్రం బాగానే పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 41,000 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేసింది. ఇందులో ప్రత్యేక ప్యాకేజీ అదనపు గ్రాంట్లను 25,555 కోట్లుగా ప్రతిపాదించారు. గత బడ్జెట్లోనూ ఈ మొత్తం 25,105 కోట్లు ఉండగా ఆ మొత్తాన్ని 15,105 కోట్లకు సవరించింది. పొందుపరిచిన గ్రాంట్లన్నీ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్ చేసిన సిఫారసులేనని వాటి కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ ఏడాది దాదాపు 60,000 కోట్ల రూపాయలను రుణంగా సమకూర్చుకునేందుకు సర్కార్ సిద్ధమైంది. అందులో బాండ్ల జారీ ద్వారా తీసుకునే అప్పు 55,530 కోట్ల రూపాయలు. యథావిధిగా సంక్షేమం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దపీట వేశారు. అన్ని రకాల సంక్షేమాలకు నిధులను పెంచారు. దళిత బంధు పథకానికి 17,700 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆసరాకు 11,728 కోట్లు, ఇళ్ల నిర్మాణానికి 12,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 2,750 కోట్లు ప్రతిపాదించింది. బియ్యం రాయితీకి 2,787 కోట్లు, ఉపకార వేతనాలకు 4,688 కోట్లు, కేసీఆర్ కిట్ కు 443 కోట్ల రూపాయలు కేటాయించారు. సంక్షేమం తర్వాత వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరిగాయి. రైతు బంధుకు 14,800 కోట్లు, రైతు బీమాకు 1,466 కోట్లు, విద్యుత్ రాయితీకి 10,500 కోట్లు, ఆయిల్ ఫామ్ సాగుకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పల్లె ప్రగతికి 3,330 కోట్లు, పట్టణ ప్రగతికి 1,394 కోట్లు, ఆర్టీసీకి 1,500 కోట్లు కేటాయింపులు చేశారు. ఆరోగ్యశ్రీకి 1,343 కోట్లు, రహదారులు, భవనాలకు 8,327 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. పరిశ్రమలకు, ప్రోత్సాహకాలకు 2,519 కోట్లు, మెట్రో రైలుకు సాయంగా 1,500 కోట్లు కేటాయించారు. విమానాశ్రయం, పాత నగరానికి మెట్రో సదుపాయం కోసం 500 కోట్ల చొప్పున కేటాయింపులు చేశారు. జిల్లా పంచాయతీరాజ్, కొత్త పోలీస్ స్టేషన్ భవనాలు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం 648 కోట్లు ప్రతిపాదించారు. గొర్రెల పంపిణీకి బడ్జెట్లో 1,000 కోట్లు ప్రతిపాదించారు. మిషన్ భగీరథ అర్బన్ కు 800 కోట్లు, సుంకిసాల ప్రాజెక్టుకు 725 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ కు 750 కోట్లు కేటాయించారు. ఎస్టీ గ్రామ పంచాయతీల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కోసం 600 కోట్లు ప్రతిపాదించారు. త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం అవసరమైన నిధులను బడ్జెట్లో ఆర్థిక శాఖ నిర్వహణ పద్దులో పొందుపర్చింది. సర్కారీ బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమానికి ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. వనపర్తిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. పథకానికి సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించనున్నారు. వనపర్తి కలెక్టరేట్తో పాటు జిల్లా తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వనపర్తిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదిక కానుంది. సర్కారీ బడులను బలోపేతం చేసేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధనకు శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం కింద 7,289 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో 9,123 పాఠశాలలను ఎంపిక చేశారు. 3,497 కోట్లతో కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో సీఎం వనపర్తి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.
ముందుగా వనపర్తి మండలం చిట్యాల వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడే నూతనంగా నిర్మించిన వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుని మన ఊరు మనబడి పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత వనపర్తి తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్ పక్కనే ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:30కు కలెక్టరేట్ వద్ద నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమాన్ని వనపర్తి వేదికగా ఈ రాష్ట్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఇది. వనపర్తికి పూర్వం నుంచి కూడా విద్యాపర్తి అనేటువంటి ఒక పేరు ఉంది. నిజాం కాలంలో కూడా మొదటి స్కూలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో హై స్కూల్ ఉండినటువంటిది. ఇక్కడ విద్యకు సంబంధించినటువంటి మూలాలు, విద్వత్తుకు సంబంధించినటువంటి అవశేషాలు మొదటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం ఇది. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రకటించడానికి కేంద్రంగా ఎంచుకోవడం అనేటువంటిది మనందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెరాస భారీగా జన సమీకరణ చేయనుంది. ఇప్పటికే వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాల, అలంపూర్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 1,20,000 మందిని సమీకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులను సీఎం గతంలోనే ప్రారంభించాల్సి ఉండగా 2 సార్లు పర్యటనలు రద్దయ్యాయి. ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలోనే అతిపెద్ద తన 4వ డేటా కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దశల వారీగా 15 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడ్డాక వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదొకటని వివరించారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లో డేటా కేంద్రం తొలిదశ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి వెల్లడించారు. తొలుత తక్కువ సామర్థ్యంతోనే ప్రారంభమైన దశల వారీగా దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రంగా అవతరిస్తుందన్నారు. ప్రభుత్వం క్లౌడ్ సేవలను వినియోగించుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఎంతో సహకరిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. I'm very happy to say today that Hyderabad will be the destination for Microsoft's largest data center investment in India, with an investment of over 15,000 crores over a period of 15 years. This will be one of the largest FDIs. In fact, I think it's the second largest FDI that Telangana has attracted. This will indirectly support local business growth and facilitate job creation across IT operations, data and network security, network engineering, and much more. ఆదిలాబాద్లో రిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా అందుబాటులోకి వచ్చిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొదటి రోజే రోగులకు నిరాశ ఎదురైంది. కింది స్థాయి సిబ్బంది పనితీరు బాగానే ఉన్నా ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు అందుబాటులోకి రాలేదు. వివిధ సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన రోగులు చేసేదేమీ లేక వెనుదిరగాల్సి వచ్చింది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఏర్పాటైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. ఈ నెల 3న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభమైన ఆసుపత్రి సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. 150 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆసుపత్రిని నిర్మించారు. ప్రత్యేక వైద్య నిపుణులు సహా 52 మంది వైద్య పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ 7 MBBS వైద్యులతో కలిపి ప్రత్యేక నిపుణులు కేవలం 17 మందే ఉన్నారు. మరో 35 పోస్టులు భర్తీ కావలసి ఉంది. ఆసుపత్రిని ఈటీవీ ఈనాడు పరిశీలిస్తే ఒప్పంద ప్రాతిపదికన భర్తీ అయిన సిబ్బందిని మినహాయిస్తే ప్రత్యేక వైద్య నిపుణుల జాడే కనిపించలేదు. అత్యవసర విభాగం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ గదులకు తాళం వేసే ఉంది. ఒక్క న్యూరో సర్జనీ మధ్యాహ్నం 12:30 వరకు రోగులను చూసి వెళ్లిపోయారు. వైద్యులు అందుబాటులో లేనట్లయితే ఆసుపత్రిని ప్రారంభించి ప్రయోజనమేంటని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ డిస్టిక్ లో మెడికల్ ఫెసిలిటీ చాలా అవసరం. ఎందుకంటే హైదరాబాద్, నాగ్పూర్ లాంటి, యవత్మల్ లాంటి ప్రాంతాలకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పోతూ ఉంటాం మనం. లోకల్ ఉన్న డాక్టర్లు కాకుండా వాళ్ళంటే ఇక్కడ చూస్తారు, ఇక్కడ చూడంతో మళ్ళీ వాళ్ళకి క్లినిక్కి వెళ్తారు. దాంతో ఏమైందంటే ఇక్కడ పేషెంట్లు అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మెల్లమెల్లగా. కాబట్టి లోకల్ ఉన్న డాక్టర్లు కాకుండా స్పెషల్గా మనకు మంచి డాక్టర్లను తీసుకొచ్చి ప్రజలకు మంచి వైద్యం అందిస్తే బాగుంటుంది. సూపర్ స్పెషాలిటీ అనే పేరుని సూపర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను నా న్యూరో సర్జన్ అని చూపించడానికి వచ్చినాను. డాక్టర్ గారు చూపెట్టారు, ఫిజియోథెరపీ అని అన్నారు.
ఫిజియోథెరపీ అని చేయించుకోలేకపోయాను, ఎందుకంటే ఇంకా కంప్లీట్ ఇక్కడ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ కాలేదన్నారు. ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, రేడియాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ, పిడియాట్రిక్ సేవలు అందుబాటులోకి తేవాల్సి ఉంది. కానీ వైద్యుల పోస్టులు భర్తీ కానందున సోమ, గురువారాల్లో న్యూరో విభాగం, మంగళ, శుక్రవారాల్లో యూరాలజీ విభాగం, బుధ, శనివారాల్లో పిడియాట్రిక్ విభాగాలు పనిచేసేలా అధికార యంత్రాంగం వికేంద్రీకరణ చేసింది. కానీ అన్ని సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మనకు ప్రజెంట్ 52 పోస్టులో ఇప్పుడు 3 డిపార్ట్మెంట్ రెడీ ఉన్నారు. న్యూరో సర్జరీ, పీడియాట్రిక్స్, యూరాలజీ. వాళ్ళందరూ ఈరోజు ఓపీలో కూర్చోబెట్టాము. అందరూ అక్కడ స్టాఫ్ తోటి, డాక్టర్తో మీటింగ్ పెట్టాను. మీకు 1 వీక్లో నేను స్టార్టెక్స్ ఇస్తాను, ఎంతమంది వస్తున్నది. ప్లస్ దాంతోపాటు నా తరపున యాజ్ ఎ డైరెక్టర్గా నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ, ఇంకా గైనకాలజీ, మిగతా డాక్టర్లు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా 10 డేస్లో ఇంకా వేరే డిపార్ట్మెంట్ డాక్టర్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిస్థితి. వైద్య పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంతో సేవలను విడతల వారీగా వికేంద్రీకరించుకోవాల్సి వస్తుంది. ఇక అత్యవసర విభాగం అయితే అందుబాటులోకి రాలేదు. ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత సేవలు అందించకపోతే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సర్కారు స్పందించి వైద్య పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తే తప్ప సూపర్ స్పెషాలిటీ అనే మాట ఆచరణలోకి వచ్చేలా లేదు. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. సింగరేణి గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం 3 పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు భూగర్భ గనిలో సోమవారం మధ్యాహ్నం సైడ్ పైకప్పు కూలిన ప్రమాదంలో 2 అధికారులు సహా 6 చిక్కుకుపోయారు. వారిలో 2 సురక్షితంగా బయటపడ్డారు. మరో 4 బొగ్గు శిథిలాల కిందే చిక్కుకుపోయారు. గనిలోని 86 లెవెల్ వద్ద వారం క్రితం పైకప్పు కూలింది. దాన్ని సరిచేసేందుకు సపోర్టింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. పైభాగంలో పనులు నిర్వహిస్తున్న వారు పరుగు తీసి బయటకు చేరుకున్నారు. కింది భాగంలో విధులు నిర్వహిస్తున్న వారికి అడ్డంగా 20 మీటర్ల వెడల్పు భారీ మద్దంతో బొగ్గుబండ కూలింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ప్రాంత రక్షణాధికారి జయరాజ్, గని అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, బదిలీ వర్కర్ రవీందర్, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్తో పాటు వెంకటేశ్వర్లు, నరేష్ బొగ్గు పొరల మాటున చిక్కుపోయారు. వీరిలో వెంకటేశ్వర్లు, నరేష్ను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. మిగతా 4 రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శిథిలాలు చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించే క్రమంలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అధికారులను కోరారు. రక్షణకు సంబంధించిన అంశం విషయంలో వారు మరింత జాగ్రత్తలు చేపట్టే కార్యక్రమం చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మరి ఆ సింగరేణి సోదరుల గురించి చేస్తున్న ప్రయత్నం ఇంకా వేగవంతంగా చేసి, ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. కార్మిక సోదరులు కూడా అందరూ ఆవేదనతో ఉన్నారు. మరి ఆ గాలింపు చర్యలు కూడా వేగవంతం చేసే కార్యక్రమం చేసి వారిని కాపాడే కార్యక్రమం చేసే ప్రయత్నంలో ఏ కోణం నుంచి కూడా లోపం లేకుండా చేయాలని యాజమాన్యాన్ని కోరుతాం. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా బాంబుల మోత ఆపలేదు. సోమవారం ఉదయం నుంచి కాల్పుల విరమణ అంటూనే యుద్ధాన్ని కొనసాగించింది. రష్యా సైనిక బలగాలు రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై రాకెట్ లాంచర్లు, బాంబులతో విరుచుకుపడ్డాయి. సోమవారం మకరీవ్ ప్రాంతంలోని ఓ బేకరీపై రష్యా జరిపిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడ్డారు. అటు రష్యాతో జరిగిన 3వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిసినా కొంత పురోగతి సాధించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా 12వ రోజు కూడా దాడుల పర్వం కొనసాగించింది. పౌరుల తరలింపునకు వీలుగా పరిమిత కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ప్రకటించిన రష్యా కీలక నగరాలపై దాడులను మాత్రం ఆపలేదు. రాజధాని కీవ్, తీరనగరం మరియుపోల్, ఖార్కివ్, సుమీ నుంచి పౌరుల తరలింపునకు వీలుగా దాడులను ఆపుతున్నట్లు సోమవారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా బాంబు దాడులు కొనసాగాయి. నివాస ప్రాంతాలపైన రష్యా దళాలు దాడులు జరిపాయి. పౌరుల తరలింపునకు ఏర్పాటు చేసిన మార్గాలు రష్యా, దాని మిత్రపక్షమైన బెలారస్ వైపే ఉన్నాయని ఉక్రెయిన్ విమర్శించింది. ఉక్రెయిన్లోని మకరీవ్లోని ఓ బేకరీపై రష్యా సేనలు జరిపిన దాడిలో 13 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం, ఆ దేశ పౌరులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఉక్రెయిన్ సైనికులు, పౌరులు, స్వచ్ఛంద సేవకులు కీవ్ రహదారులపై వందలాది చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రష్యా సైనికులు ముందుకు కదలకుండా నిరోధించడం సహా తూటా దాడులను నిలువరించేందుకు 2 అంతస్తుల పొడవులో ఇసుక బస్తాలు, కాంక్రీట్ దిమ్మలతో రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకున్నారు. రష్యా దాడులను నిలువరిస్తున్న ఉక్రెయిన్ సైనికులకు ఆహారం అందించేందుకు డజన్ల కొద్దీ ఆహారశాలలను ఏర్పాటు చేశారు. రష్యాతో పోరాటంలో ప్రతి ఒక్కరూ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని కీవ్ మేయర్
జయశంకర్ ప్రకటించారు. మరియుపోల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఇక్కడ ఆహారం, మంచినీటికి కొరత ఏర్పడింది. విద్యుత్, సెల్ ఫోన్ వ్యవస్థలు దెబ్బతినగా ఆస్పత్రుల్లో మందులకు కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు దుకాణాలను కొల్లగొడుతున్నారు. మరియుపోల్ నుంచి 2 లక్షల మంది వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 406 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం ప్రకటించినా ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య సోమవారం 3వ విడత చర్చలు జరిగినా అవి అసంపూర్తిగా ముగిశాయి. అయితే చర్చల్లో కొంత పురోగతి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు తెలిపారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు గురువారం మరో విడత చర్చలు జరపనున్నారు. రష్యా తమ దేశంపై దాడులను ఆపేలా ప్రయత్నించాలని ఉక్రెయిన్ నెదర్లాండ్స్ లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. రష్యా భారీగా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేసింది. అటు తమ షరతులకు అంగీకరిస్తే తక్షణమే సైనిక చర్య నిలిపివేస్తామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరవద్దని, ఆ దేశ రాజ్యాంగాన్ని సవరించాలని స్పష్టం చేసింది. అతివల అందాల్ని మరింత పెంచేసే నగలంటే ఆమెకు మక్కువ ఎక్కువే. అలా అని అందరిలా తన కోసం మాత్రమే నగల్ని కొనుక్కోవడం కాదు, తాను డిజైన్ చేసిన నగలు ఇతరులు ధరించాలన్నదే ఆమె కోరిక. అందుకే లేటెస్ట్ డిజైన్లు, తక్కువ బరువుతో నగలు తయారు చేస్తుండటంతో పాటు పాత నగలకు కొత్త హంగులద్దుతోంది హైదరాబాద్కు చెందిన అనీషా. వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనే ఆలోచనతో బంగారం వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ యువతి తనకంటూ ప్రత్యేకంగా బ్రాండ్ను సృష్టించుకొని ముందుకు సాగుతోంది. బంగారం, నగలంటే మక్కువలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఆభరణాలు అందరికంటే భిన్నంగా ఉండాలని ఆశపడతారు. అందుకే వారికి నచ్చినవి దొరికే వరకు షాపింగ్ చేస్తూనే ఉంటారు. మరి అలాంటి వాళ్లకు వారికి నచ్చిన నగల్నే అందిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఆలోచనతోనే నగల వ్యాపారంలోకి వచ్చింది మన భాగ్యనగర యువతి అనీషా. బీటెక్ పూర్తి చేసిన అనీషా మంచి జీతంతో సాఫ్ట్వేర్ కొలువులో స్థిరపడింది. ఉద్యోగం కంటే వ్యాపారంపైనే తనకి ఆసక్తి ఎక్కువ. పైగా తన తల్లి నగల వ్యాపారంలో ఉండటంతో తన ఆలోచనలు వాటి చుట్టూనే తిరుగుతుండేవి. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో నగల వ్యాపారం ప్రారంభించింది అనీషా. సరికొత్త ఆలోచనలు, విభిన్న వ్యాపార సూత్రాలతో వినియోగదారుల్లో మంచి ఆదరణ సాధించింది. దాంతో సాఫ్ట్వేర్ కొలువు వదిలేసి పూర్తిగా వ్యాపారంలోకి వచ్చేసింది. అలా 2014లో విభా పేరుతో నగల వ్యాపారాన్ని ప్రారంభించింది. సిగూడాలో స్టార్ట్ చేసినాం. మాది ఫస్ట్ స్టోర్. ఒక సింగిల్ టేబుల్తోని స్టార్ట్ చేసినాము. జ్యువెలరీ అంతా కూడా మేము పర్సనలైజ్డ్ జ్యువెలరీ అంతా డిజైన్ చేసి స్టార్ట్ చేసినాము. మాకు ఎంకరేజ్మెంట్ ఎట్లా వచ్చిందంటే, చాలా మంది, అంటే మాది లిమిటెడ్ స్టాక్ ఉన్నా కానీ ఎవ్రీబడి స్టార్టెడ్ లైకింగ్ ద జ్యువెలరీ. లిమిటెడ్ స్టాక్లో కూడా సేల్స్ చాలా బాగా అయ్యాయి. సో అట్లా డిజైన్స్ అవన్నీ బాగా నచ్చి ఇంకా ఫర్దర్ మూవ్ చేసినాము. మోస్ట్లీ మేము స్టార్ట్ చేసింది అది ఒక కాలనీలో స్టార్ట్ చేసినాము. సో మాకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉండేది అందరు మా క్లయింట్స్ తోటి. సో దాంతో ఏమైందంటే, ఎలా అంటే ఒక్కొక్కరు ఎలా కావాలనుకుంటున్నారు అట్లా మాకు ఐడియాస్ బాగా కస్టమర్స్ దగ్గర నుంచే చాలా ఐడియాస్ తీసుకున్నాం మేము. సో లేటర్ ఆన్ డిజైన్స్ కూడా అందరికీ నచ్చినాయి కొంచెం. అంటే కారిగర్స్ కూడా అప్పుడు చాలా లిమిటెడ్ 2-3 కారిగర్స్తోనే స్టార్ట్ చేసినాం. వినియోగదారుల నమ్మకమే తనను ఈ రంగంలో ముందుకు నడిపిస్తుందని భావించిన ఈ యువతి అన్ని విషయాల్లో పారదర్శకత పాటించింది. నాణ్యత, తూకం సహా కొన్ని విషయాల్లో బయటి సంస్థలకు వేరుగా వ్యవహరించింది. అంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళినాం అనుకోండి, రెడీ ఉన్నాయి తీసేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మా దగ్గర ఏంటంటే మీకు లిమిటెడ్ టైంలో మీకు కావాల్సినట్టు డిజైన్ చేసి ఏదైనా స్టోన్స్ ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ, బికాజ్ లేడీస్కి జనరల్లీ ఎట్లుంటుందంటే వాళ్ళ ఓన్ డిజైన్స్ వాళ్ళు చూసుకోవాలనుకుంటారు. ఇప్పుడు డ్రెస్సెస్ కూడా డిజైనర్స్ వీళ్ళందరూ ఎందుకు రన్నింగ్ ఉన్నదంటే, ఎవరి డిజైన్స్ వాళ్ళు ఓన్గా డిజైన్ చేయాలనుకుంటారు. అంటే నాట్ లైక్ ఏదో ఒకటి తెచ్చినాం వేసుకున్నాం అని కాకుండా, దే వాంట్ టు ఇన్వెస్ట్ దేర్ థాట్స్ ఇన్ టు ద డిజైన్.
సో అట్లా వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అట్లా వాళ్ళకి కావాల్సినట్టు కస్టమైజ్ చేసి అట్లా చేయడంతో కూడా అది బాగా ఎవ్రీవర్ అంటే చాలా మంది మౌత్ పబ్లిసిటీతోనే అయిందండి మాది మ్యాక్సిమం అయితే. స్వయంగా తానే విభిన్న రకాల డిజైన్లతో నగలు తయారు చేయించింది అనీషా. దాంతో మార్కెట్లో మరెక్కడా లభించనివి మోడళ్లు విభా స్టోర్లో అందుబాటులోకి వచ్చాయి. అత్యుత్తమ క్వాలిటీతో పాటు తక్కువ బరువుతో మంచి నగల్ని అందించాలన్నది అనీషా లక్ష్యం. అందుకే మార్కెట్లో కనీసం 100 గ్రాముల బరువుండే నగల్ని 60 నుంచి 70 గ్రాముల్లోనే అందిస్తోంది. ఫలితంగా ఒక మోడల్ కు పెట్టాల్సిన డబ్బుతో 2 మోడళ్లు తీసుకుంటున్నారు కస్టమర్లు. ప్రస్తుతం విభాలో 2 గ్రాముల నుంచి అత్యంత ఖరీదైన నగల వరకు అన్నీ లభిస్తున్నాయి. మోస్ట్లీ కస్టమర్స్ మేము నోటీస్ చేసింది ఏంటంటే చాలా లైట్ వెయిట్లో హెవీగా కనిపించే జ్యువెలరీ అడుగుతున్నారు. అండ్ ఏంటంటే ఒక్క ఆర్నమెంట్ ఇప్పుడు ముందు లాగా లేదు ట్రెండ్. ఏంటంటే ఎవ్రీ పార్టీకి డిఫరెంట్గా కనిపించాలనుకుంటున్నారు. సో ఒకటే ఆర్నమెంట్ని మనం డిఫరెంట్ స్టైల్స్లో ఎట్లా వేర్ చేయొచ్చు అండ్ ఒకటే ఐటమ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎట్లా మనం తక్కువ అంటే గోల్డ్ లైట్ వెయిట్లో అండ్ స్టోన్స్ అవన్నీ కూడా కొంచెం తక్కువ బడ్జెట్వి యూజ్ చేసి అట్లా స్టార్ట్ చేసినాం అనమాట. సో అది ఎవ్రీబడి లైక్ దట్, అట్లా చాలా మందికి నచ్చింది. విభాలో నాణ్యత, మెరుగైన పనితీరు కోసం నగల తయారీదారుల్ని ప్రత్యేకంగా నియమించుకుంది. వినియోగదారులకు నగల్లో ఏ రాళ్లు వినియోగించారో వాటి నాణ్యత, ధరల వివరాలను అందిస్తోంది అనీషా. ఫలితంగా తాము కొనే బంగారు ఆభరణాలపై పరిపూర్ణమైన అవగాహనతో పాటు ఆయా మొత్తాలకే డబ్బులు చెల్లిస్తున్నారు వినియోగదారులు. స్టార్టింగ్ అంటే మేము ఎప్పుడు కూడా ఒక్కసారి హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, స్లోగానే స్టార్ట్ చేసినాము. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రాంక్లీ ఒక 10 లాకెట్స్ ఒక 5-6 సెట్స్తోనే అట్లా స్టార్ట్ చేసినాము. సో ఇంకా మాకు వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొంచెం ఇంకా బెటర్ చేసుకుంటూ అట్లా వెళ్ళినాం అనమాట. ఈ గోల్డ్ బిజినెస్ ఎట్లా అంటే మనం పర్సనలీ అక్కడ ఉండాలి. సో ఎవరి మీద నమ్మి ట్రస్ట్ చేయలేం. సో నాకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మా బ్రదరే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో అతను కన్స్ట్రక్షన్ లైన్లో ఉండే, అది నేను సాఫ్ట్వేర్లో ఉండే, ఇద్దరం అవి వదిలేసి దీంట్లోకి వచ్చినాము. సో ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యువర్ బ్రదర్ ఆల్సో. అంటే ఇంకా ఫ్యామిలీ బిజినెస్ లాగా అయిపోతుంది. ఎక్కువగా పురుషులే ఉండే బంగారం వ్యాపారంలో సరికొత్త డిజైన్లు, వ్యాపార పద్ధతులతో దూసుకుపోతోంది ఈ యువతి. ప్రారంభంలో పెట్టుబడికి కొంత ఇబ్బంది పడినా తక్కువ కాలంలోనే వినియోగదారుల మన్ననలు అందుకొని ఆ వచ్చిన డబ్బులతోనే వ్యాపారాన్ని విస్తరించింది. ప్రస్తుతం సరికొత్త ప్రచారంతో విభా అందరినీ ఆకర్షిస్తోంది. సంప్రదాయ వస్త్రాలు ధరించి అందమైన అమ్మాయిలు ర్యాంపై హంసనడకలతో అదరహో అనిపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం 3 రోజుల పాటు లైఫ్ స్టైల్ వస్త్రాభరణాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించే ఆ ప్రదర్శనకు చెందిన పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్త్రాభరణాలను పరిచయం చేస్తూ ఫ్యాషన్ షో నిర్వహించారు.